ఎవ్రీవన్, డైట్ చేస్తున్నాము, మధ్య మధ్యలో ఆకలి వేస్తూ ఉంటుంది. కానీ ఆకలి వేస్తే ఇష్టానుసారం మనం తినలేం కదా. సో మధ్యలో ఆకలి వేసినప్పుడు అలాగే హెల్దీ న్యూట్రిషియస్ కొన్ని స్నాక్ ఆప్షన్స్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ స్నాక్ ఆప్షన్ పఫ్డ్ రైస్. మన భాషలో మురీలు అంటాం, మరమరాలు అంటాం, బొరుగులు అంటాం. సో ఇది 15 గ్రాములు పఫ్డ్ రైస్ మీరు మీ స్నాకింగ్ ఆప్షన్లో అంటే ఈవినింగ్ టైంలో అయినా మిడ్ మార్నింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు. సో ఈ పఫ్డ్ రైస్ అన్నది చాలా తేలికగా అనిపిస్తుంది మరియు ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఈ పఫ్డ్ రైస్ యొక్క క్యాలరీ కౌంట్ కూడా మనం తెలుసుకుంటే గనక డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఎటువంటి కంప్లీట్ న్యూట్రిషియస్ మీల్ తీసుకునేటప్పుడు క్యాలరీ, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవసరం మరి. సో డిస్ప్లే అవుతున్న క్యాలరీ కౌంట్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్. సో మరమరాలు ఈజీగా ఈవినింగ్ స్నాక్లో ఎలా అయితే మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చో అలాగే మఖానా. దీంట్లో ప్రోటీన్ శాతం కొంత శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే వెజిటేరియన్స్కి బెస్ట్ ఆప్షన్ ప్రోటీన్ సోర్సెస్ కోసం. 20 గ్రామ్స్ రోస్టెడ్ మఖానా మీ ఈవినింగ్ స్నాక్లో గ్రీన్ టీతో కానీ, టీతో కానీ, కాఫీతో కానీ ఇంక్లూడ్ చేసుకోండి. సో రోస్టెడ్ మఖానా 20 గ్రాములు గనక మీరు తీసుకుంటే వీటి యొక్క క్యాలరీ కౌంట్ బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు కనిపిస్తుంది. అంటే 20 గ్రాములకి 70 క్యాలరీలు, 13 గ్రాముల కార్బ్స్, 3.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 0.5 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మరి థర్డ్ ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే హెల్దీ అండ్ హై ప్రోటీన్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇది మనం ఈవినింగ్ స్నాక్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బాగా ఆకలి వేస్తుంది అనేటప్పుడు ఈ స్నాక్ని మీరు ఈవినింగ్ టైంలోని తిని చూడండి. చాలా వరకు క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో 30 గ్రాములు రోస్టెడ్ చనా తీసుకుంటే క్యాలరీస్ 120 క్యాలరీస్, కార్బ్స్ 18 గ్రాములు, ప్రోటీన్ వచ్చేసి 6 గ్రామ్స్, ఫ్యాట్ వచ్చేసి 2 గ్రామ్స్. సో ఇంత చక్కగా 30 గ్రామ్స్ ఈవినింగ్ స్నాక్లో తీసుకున్న తర్వాత డిన్నర్ కూడా చాలా లైట్గా చేస్తాం మనం, ఎందుకంటే అప్పటికే కడుపు నిండిపోతుంది. సో నెక్స్ట్ స్నాక్ పీనట్స్ అంటే శనగ పలుకులు. ఇవి మీరు బాయిల్ చేసి తీసుకోవచ్చు, రోస్టెడ్ ఫామ్లో తీసుకోవచ్చు. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపించే ఈ స్నాక్స్ చాలా వరకు హై ప్రోటీన్ స్నాక్సే మీకు నేను చూపిస్తున్నాను. ఎందుకంటే స్నాకింగ్ చేసేటప్పుడు ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటే మనం జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళం, క్రేవింగ్ కూడా బాగా తగ్గుతుంది. సో వీటి యొక్క క్యాలరీ కౌంట్ చూసేద్దామా? 170 క్యాలరీస్ ఉంటుంది, అంటే 30 గ్రామ్స్కి. కార్బ్స్ వచ్చేసి 6 గ్రామ్స్, ప్రోటీన్ 7.5 గ్రామ్స్, ఫ్యాట్ 14 గ్రామ్. సో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా గుడ్ ఫ్యాట్స్ అన్నవి మన శరీరానికి చాలా మంచిది. తక్కువ మోతాదులో బ్యాలెన్స్డ్గా తింటే ఈ యొక్క స్నాక్ అన్నది బెస్ట్ ఆప్షన్ ఈవినింగ్ స్నాక్కి. సో మరి నెక్స్ట్ స్నాక్ ఏంటో చూసేద్దామా? నెక్స్ట్ స్నాక్ అన్నది అందరూ మెచ్చే, చాలా చాలా మందికి ఇష్టం ఈ స్నాక్ అంటే పాప్కార్న్. సో పాప్కార్న్ అన్నది అన్సాల్టెడ్ అండ్ బటర్ లేనిది తీసుకున్నా కూడా చాలా హెల్దీ. బట్ మనం అంత అవైలబిలిటీ లేకపోతే చక్కగా ఈజీగా ప్యాకెట్ పాప్కార్న్ కూడా తీసుకోవచ్చు. మనం బయట జంక్ ఫుడ్స్ తినే కన్నా ఈ విధంగా పాప్కార్న్ తినడం వల్ల మన కడుపు నిండుతుంది, ఒక హెల్దీ స్నాక్ తిన్నామన్న సంతృప్తి మనకి కలుగుతుంది. సో 20 గ్రామ్స్ ప్లెయిన్ పాప్డ్ పాప్కార్న్ హ్యాపీగా ఈవినింగ్ స్నాక్లో ఎంజాయ్ చేయొచ్చు, అలాంగ్ విత్ గ్రీన్ టీ కానీ, టీ కానీ, కాఫీతో కానీ. సో ఈజీగా ఇది మీకు 3 minutesలో అయిపోతుంది. జస్ట్ దాంట్లో కొంత శాతం బటర్ ఉంది, నో ప్రాబ్లం, బికాస్ మొత్తం ప్యాకెట్ మొత్తం మనం తినేము. దాంట్లో 20 గ్రామ్స్ పర్ సర్వింగ్ మనం తీసుకుంటాము. జస్ట్ ఆ ప్యాకెట్లోని ఉన్న కార్న్ ప్లస్ ఆ బటర్ని మిక్స్ చేసి ప్యాన్లో వేసేసి మూత పెట్టేస్తే విత్ ఇన్ 3 minutesలో టక్ 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 టక్గా మన పాప్కార్న్ పాప్ అయిపోయి వచ్చేస్తుంది. హ్యాపీగా మంచింగ్ చేస్తూ ఈవినింగ్ గ్రీన్ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అసలు డైట్ చేస్తున్నామా మనం అన్నట్టుగా ఉంటాయి ఈ స్నాక్స్ అన్ని కూడాను. స్నాక్స్ అంటే డైట్ అంటే కడుపు మార్చుకోవాలన్న రాంగ్ కన్సెప్షన్ ని మైండ్ లో నుండి తీసేసి హెల్దీగా ఫుడ్ తింటూ హ్యాపీగా బరువు ఎలా తగ్గడమో నేర్చుకోండి మరి మన వీడియోలు చూస్తూ. ఓకే, మరి నెక్స్ట్ స్నాక్ ఏంటో చూసే ముందు ఇవి ఎలా పాప్ అయ్యాయో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో వీటి క్యాలరీ కౌంట్ కూడా చూసేద్దామా మరి?
క్యాలరీస్ 76 క్యాలరీస్ ఓన్లీ 20 గ్రామ్స్ ఆఫ్ పాప్కార్న్ లో, కార్బ్స్ 15 గ్రామ్స్, ప్రోటీన్ 2.4 గ్రామ్, ఫ్యాట్ 0.8 గ్రామ్. సో ఇంత తక్కువ క్యాలరీ కౌంట్ ఈవినింగ్ స్నాక్ కి సూపర్ గా ఉంటుంది. 100 కిలో క్యాలరీస్ ఉన్న స్నాక్ ఆప్షన్ తీసుకోవడం బెస్ట్. 100 to 150 ఏం ప్రాబ్లం లేదు. మరి నెక్స్ట్ ది బెస్ట్ స్నాక్ హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిది. ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ గ్లో తగ్గిపోతుంది, ఎనర్జీ లెస్ గా ఉంటున్నాము అనుకునే వాళ్ళకి ఈ స్నాక్స్ అన్నవి చాలా చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అన్నది కలుగుతుంది. ఏవో కాదండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఎప్పుడో పాత కాలంలో మనం ఈ సీడ్స్ గురించి ఎప్పుడు ఎవరి దగ్గర మన అమ్మమ్మల దగ్గర లేకపోతే నానమ్మల దగ్గర తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇవి మన డైట్ లోని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. బికాస్ వీటి విలువ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి. సో వీటిలో ఉన్న గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ మన స్కిన్ కి, హెయిర్ కి, మన ఓవరాల్ హెల్త్ కి చాలా మంచివి. సో 5 గ్రామ్స్ ఈచ్, అంటే సన్ఫ్లవర్ సీడ్స్ 5 గ్రామ్స్, పంకిన్ సీడ్స్ 5 గ్రామ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 5 గ్రామ్స్, ఈ 3 కలిపి ఈవినింగ్ స్నాక్ లో రోస్ట్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవి రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక డేట్ కలిపి లడ్డుగా కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇవే సపరేట్ గా రోస్ట్ చేసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వస్తే హ్యాపీగా నములుతూ తినొచ్చు. సో వీటి క్యాలరీ కౌంట్ కూడా డిస్ప్లే అయ్యింది, చూడండి. చూసి మీ యొక్క స్నాక్ ఆప్షన్స్ లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.